the Lord will send a blessing on your barns and on everything you put your hand to. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. This is God's promise for you from Deuteronomy 28 and verse 8. ద్వితీయోపదేశకాండము 28:8 నుండి ఇది మీ కొరకై దేవుడు అనుగ్రహించుచు ఉన్న వాగ్దానము. God blesses or sends a blessing on your barns. దేవుడు మీ కొట్ల మీదకు గోదాముల మీదకు తన ఆశీర్వాదమును పంపించువాడై ఉన్నారు. Barns is a storing place. గోదాము అని అనగా అది ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్రాంతం. Storing the harvest. పంటను కోతను నిల్వ ఉంచే ప్రాంతం. Your heart is a barn. మీ హృదయం ఒక గోదాముగా ఉన్నది. You are storing Jesus in your heart. మీ హృదయములో మీరు యేసును నిల్వ ఉంచుతూ ఉన్నారు. God will bless your heart. దేవుడు మీ హృదయమును ఆశీర్వదించును. As you have carried Jesus in your heart all these days. మీరు ఇన్ని రోజుల పాటు యేసును మీ హృదయములో మోసికొని ఉండగా. And your family is a barn. ఇంకను మీ యొక్క కుటుంబం ఒక గోదాము. The Bible says, when you believe on the Lord Jesus Christ, you and your family will be saved. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. So when you believe in Jesus, your family becomes a barn to carry Jesus. కనుక మీరు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు యేసును మోసుకొనుచు ఉండు లాంటి గోదాముగా మీ యొక్క కుటుంబం కూడా ఉండును. Everyone in your family carries Jesus in their heart. మీ కుటుంబములో ఉన్న వారందరూ కూడా యేసును తమ హృదయములో మోయువారగుదురు. And God's ministry is a barn where you give your offerings to bring Jesus to the people. యేసును ప్రజల చెంతకు తీసుకుని వెళ్ళడానికి మీరు మీ యొక్క కానుకలను సమర్పిస్తూ ఉన్న సేవా పరిచర్య ఒక గోదాము వంటిది. It is a place where Jesus lives. అక్కడ అది యేసు నివసించు ప్రాంతం. The prayer towers are the places where Jesus lives. ప్రార్థనా గోపురములు యేసు నివాసముండు ప్రాంతం. And wherever we have the meetings, Jesus comes and fills the hearts of the people. సభలు నిర్వహించబడుతున్న ప్రాంతాల్లో యేసు వచ్చి ప్రజల హృదయాలను నింపుచూ ఉన్నారు. Through the media, మాధ్యమముల ద్వారా, through the magazines, పత్రికల ద్వారా, through the social media, సామాజిక మాధ్యమముల ద్వారా, and through the letters that we send out. ఇంకను మేము పంపించే ఉత్తరముల ద్వారా Jesus fills the hearts of the people. యేసు ప్రజల హృదయములను నింపుచూ ఉన్నారు. And as you support this ministry, you are filling the barns with Jesus. మీరు ఈ పరిచర్యకు సహకారం అందిస్తూ ఉండగా యేసు యొక్క గోదాములు మీరు నింపుచూ ఉన్నారు. So God commands a blessing on your barns. కనుక దేవుడు మీ గోదాముల మీదకు ఆశీర్వాదమును ఆజ్ఞాపించును. Because you are bringing Jesus, the one who blesses. ఎందుకనగా మిమ్మును ఆశీర్వదించు యేసును మీరు తీసుకొని వచ్చుచూ ఉన్నారు. Galatians 3:13 says, గలతీ పత్రిక 3:13 ఏమని చెప్తోందంటే, Jesus became a curse for us so that we might receive the blessing of God. మనము దేవుని ఆశీర్వాదమును స్వీకరించులాగున యేసు మన నిమిత్తమై శాపమయ్యున్నారు. When we receive Jesus in our hearts, మనము యేసును మన హృదయములలోనికి స్వీకరించి ఉన్నప్పుడు, when we bring Jesus into our families, మనము యేసును మన కుటుంబాల్లోనికి తీసుకుని వచ్చి ఉన్నప్పుడు, when we bring Jesus through our offering and prayers into the lives of millions through Jesus Calls ministry, యేసు పిలుచున్న పరిచర్య ద్వారా, అర్పణ ద్వారా, ప్రార్థన ద్వారా లక్షలాది మందికి యేసును తీసుకుని వచ్చి ఉన్నప్పుడు God sends a blessing upon everything that we hold Jesus with. యేసును మనము చేపట్టుకుని అన్న సమస్తము మీదకును కూడా ఆయన తన ఆశీర్వాదమును తీసుకుని వచ్చువాడై ఉన్నారు. Your heart is blessed. మీ హృదయం ఆశీర్వదించబడుతుంది. Your family is blessed. మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. And through the ministry you are blessed. పరిచర్య ద్వారా మీరు ఆశీర్వదించబడుదురు. And everything that you put your hand to, God blesses. మీరు చేయు ప్రయత్నములో చేయి ఉంచిన ప్రతి దానిని దేవుడు ఆశీర్వదించును. Your job is blessed. మీ ఉద్యోగం ఆశీర్వదించబడుతుంది. Studies are blessed. విద్య ఆశీర్వదించబడుతుంది. Your relationship with others is blessed. ఇతరులతో మీ యొక్క బాంధవ్యములు ఆశీర్వదించబడినవిగా ఉంటాయి. Business is blessed. వ్యాపారము ఆశీర్వదించబడుతుంది. And ministry is blessed. పరిచర్య ఆశీర్వదించబడుతుంది. Social life is blessed. సామాజిక జీవనం ఆశీర్వదించబడుతుంది. Everything you put your hand to, God blesses. మీరు చేయి ఉంచిన ప్రతి దానిని కూడా దేవుడు ఆశీర్వదించును.
Even if you're unjustly treated, God blesses what you do. మీ ఎడల అన్యాయపు చర్యలు జరిగించి ఉన్నప్పటికీ మీరు చేయు దానిని దేవుడు ఆశీర్వదించును. Joseph was thrown into prison for no sin of his. యోసేపు యొక్క పాపము ఏమీ లేకపోయినా అన్యాయముగా చెరలో వేయబడి ఉన్నాడు. But God went with him. కానీ దేవుడు అతనితో కూడా వెళ్ళాడు. And God blessed the work of his hands. దేవుడు అతని యొక్క చేతి పనిని ఆశీర్వదించి ఉన్నాడు అని చూస్తున్నాం. So jailer made him the leader over everything. కనుక చెరసాల నాయకుడు అందరికంటేనూ ఇతనిని అధికారిగా చేసి ఉన్నాడు. This is God's blessing for you today. ఇది ఈ రోజున మీ కొరకైన దేవుని ఆశీర్వాదము. As you have Jesus with you in everything, మీరు అన్ని విషయములలో యేసును మీతో కలిగి ఉంటూ ఉండగా you shall receive the blessing from God. మీరు దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదమును స్వీకరించెదరు. So pray before you do anything. కనుక మీరు ఏదైనా చేసే ముందు ప్రార్థన చేయండి. And say, Jesus, be in the center of what I'm going to do. చెప్పండి, ప్రభువా నేను చేయబోతున్న కార్యమునకు మీరే కేంద్ర స్థానములో ఉండండి అని. Even before you cook something, మీరు ఏదైనా వంట చేయక ముందు కూడా, even before you answer the call, మీరు కాల్కి జవాబు ఇచ్చే ముందును కూడా, even before you open the door to receive somebody, మీరు ఎవరినైనా స్వీకరించడానికి తలుపు తెరవజేసే ముందును కూడా, before you study, మీరు చదువుకునే ముందుగా, before you do a work, మీరు ఏదైనా పని చేసేదానికి ముందుగా, before you read the Bible, మీరు బైబిల్ చదవడానికి ముందుగానే pray. ప్రార్థించండి. Lord, send your blessing upon this. ప్రభువా మీ ఆశీర్వాదమును దీని మీదకి పంపించండి. And everything you do will become a blessing and you will prosper. మీరు చేయి సమస్తమును కూడా ఆశీర్వదించబడుతుంది, మీరు వర్ధిల్లత పొందెదరు. May God give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. Even before you send the offering to Jesus calls, pray God's blessings upon it. యేసు పిలుచున్నాడు పరిచర్యకు మీరు కానుకను పంపించే ముందు కూడా దైవ ఆశీర్వాదం కొరకై ప్రార్థించండి. It will go and touch millions of people and God's blessings will come upon you. అది వెళ్ళి లక్షలాది మందిని తాకుతోంది, దైవ ఆశీర్వాదములు మీ మీదకు వచ్చును. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. There's a wonderful testimony. అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Sister Chitra from a small village in Namakkal wrote this. నామకల్ నుంచి, చిన్న గ్రామం నుంచి ఈ యొక్క సాక్ష్యాన్ని చిత్ర గారు వ్రాశారు. They were farming family. వారు వ్యవసాయం చేసుకునే కుటుంబం. They were all the time waiting for the rains to come so that the crops will grow and they will get a harvest. వారెప్పుడు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, తద్వారా వారి యొక్క పంటలు బాగా ఎదగాలని ఎదురు చూస్తూ ఉంటారు. In the year 2018, 2018వ సంవత్సరంలో they faced severe drought, వారు భయంకరమైన కరువును ఎదుర్కొన్నారు. great grief, ఎంతో దుఃఖము, no crops, పంటలే లేవు. and they were struggling to meet the expenses. వారు ఆ ఖర్చులను సంధించడం కోసమై ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. The money for plowing, నాగలితో దున్నడం కోసమైన ధనము, workers' salary, పనివారికి సంబంధించిన వేతనములు, struggled without money. ధనము లేకుండా ఎంతగానో ఇబ్బంది పడ్డారు. At that time, the prayer intercessors from Jesus Calls Prayer Tower visited their home. అటువంటి సమయంలోనే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం నుండి ప్రార్థనా యోధులైన వారు వారి గృహాన్ని సందర్శించారు. And they prayed, వారచ్చట ప్రార్థించారు. Lord, let no harm come to thy children. ప్రభువా ఏ కీడు మీ బిడ్డల యొద్దకు మీరు రానివ్వకండి. Lord, they have sown in tears, now let them reap with joy. ప్రభువా వారి కన్నీటితో విత్తనములు వేసి ఉన్నారు, సంతోషముతో పంట కోయులాగున చేయండి. Let their mourning be turned into joy. వారి అంగలార్పు అంతటిని కూడా ఆనందముగా మార్చండి. 2019 came, 2019వ సంవత్సరం వచ్చింది, the rains came, వర్షాలు వచ్చేసాయి. and the land was cultivated very well, ఆ యొక్క భూమి ఎంతగానో మంచిగా సాగు చేయబడింది. and they were growing peanuts. వారు వేరుశనగలు పండిస్తూ ఉన్నారు. And as they were preparing for the harvest, వారు కోత కోసమై సంసిద్ధమవుతూ ఉండగా the weather forecast said there will be a storm. వాతావరణ సూచన తుఫాను సంభవించబోతుంది అని తెలియచేశారు. Oh, they were afraid. వారెంతగానో భయపడ్డారు. If a storm comes, all the peanuts will be washed away. ఒక తుఫాను గనక వచ్చింది అంటే పండిన వేరుశనగ పంట అంతయు కూడా కొట్టుకొని పోతోంది కదా. Again they called the prayer tower, మరలా వారు ప్రార్థనా గోపురానికి కాల్ చేశారు. and the prayer intercessors prayed, ప్రార్థన విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేశారు. and the rain stopped. ఆ యొక్క వర్షం ఆగిపోయింది. No storm, ఏ తుఫాను కూడా లేదు. but కానీ hot sun came. ఎండ తీవ్రత వారి మీదకి రావడం జరిగింది. That's what they needed for the peanut. వేరుశనగల కోసం వారు కోరుకున్న వాతావరణం అదియే. The crop remained dry. పంట చక్కగా ఆరిన స్థితిలో ఉన్నది. They had an abundant harvest. వారికి సమృద్ధి అయిన పంట లభించింది. All the struggles and pains and losses were removed. వారి బాధలు, నొప్పులు, సమస్యలు అన్నీ కూడా తొలగించి వేయబడ్డాయి. Good income came. మంచి ఆదాయం కూడా రావడం జరిగింది. Every time they
sowed, they harvested. There was prayer in the prayer tower. వారి విత్తనం వేసినప్పుడు వ్యవసాయం చేసిన ప్రతి పర్యాయం కూడా ప్రార్థనా గోపురంలో ప్రార్థన. The family has prospered. కుటుంబము వర్ధిల్లత పొంది ఉన్నారు. The workers are blessed. పనివారందరూ కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు. God has blessed us దేవుడు మమ్ములను ఆశీర్వదించి ఉన్నారు to pray for others. ఇతరుల కోసమై ప్రార్థించులాగున. When you pray for others through the prayer tower, God will send a blessing on your barns. ప్రార్థనా గోపురం ద్వారా మీరు ఇతరుల కోసమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ గోదాములను ఆశీర్వదించును. Let's pray. ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, we pray for everyone who is cultivating crops. పంటలను సాగు చేయుచున్న ప్రతి ఒక్కరి కోసమై ప్రార్థన చేయుచున్నాము. Please stand with them. దయచేసి వారితో కూడా మీరు నిలవండి ప్రభు. Please be the Lord of their personal lives. దయచేసి వారి వ్యక్తిగత జీవితాలకు మీరు ప్రభువుగా ఉండండి. As they sow Jesus in their hearts. వారు వారి హృదయాల్లో యేసుని నాటుచూ ఉండగా, As they sow Jesus in the lives of others through the prayer tower. ప్రార్థనా గోపురముల ద్వారా ఇతర ప్రజల జీవితంలోనికి యేసును వారి విత్తనము వలె విత్తుచూ ఉండగా, As they are a partner with Jesus calls. వారి యేసు పిలుచున్న పరిచర్యతో భాగస్థులుగా ఉండి ఉండగా, As they make their children as partners. వారు తమ బిడ్డలను భాగస్థులుగా చేసి ఉండగా, Lord, whatever they do, let it prosper. ప్రభువా వారు చేయనిదంతయు కూడా వర్ధిల్లత పొందులాగున చేయండి. Command a blessing on their crops. వారి పంటల మీదకు ఆశీర్వాదమును ఆజ్ఞాపించండి. Let there be 100 times return. 100 రాబడి వచ్చునుగాక. 100 times returns in their business. వారి వ్యాపారంలో 100 రాబడి వచ్చునుగాక. In the name of Jesus, యేసు నామములో I command this ఈ blessing. ఆశీర్వాదమును ఆజ్ఞాపించుచు ఉన్నాను. 100 times returns for their studies, వారి విద్య కోసమై 100 రాబడి వారికి వచ్చునుగాక. for their work. వారి యొక్క పని కోసమై In the name of Jesus, యేసు నామములో let their houses be blessed with 100 times blessing. వారి గృహములు 100 ఆశీర్వాదముతో దీవించబడును గాక. Let the ministry be blessed with everyone saved. ప్రతి ఒక్కరూ రక్షించబడి సేవా పరిచర్య ఆశీర్వదించబడును గాక. And let them have good health in their body. వారికి దేహాల్లో మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Peace in all their endeavors. వారి ప్రయత్నములన్నిటిలో కూడా సమాధానమును అనుగ్రహించండి. Give them victory in the court cases. కోర్టు వివాదములలో వారికి విజయాన్ని అనుగ్రహించండి. Give them visas, Lord. ప్రభువా వారికి వీసాలు అనుగ్రహించండి. Jobs abroad. విదేశాల్లో ఉద్యోగాలు అనుగ్రహించండి. Prosperity. వర్ధిల్లతనివ్వండి. Honor them. వారిని ఘనపరచండి. We give you all the glory. మీకే సమస్త మహిమను చెల్లించుచున్నాము. Thank you for providing all their needs. వారి అక్కరలన్నీ అనుగ్రహించినందుకై మీకు వందనములు. In Jesus' name. యేసు నామములో. Amen. My friends, I have good news. నా స్నేహితులారా, మీకు ఒక సువర్తమానం కలదు. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences, కారుణ్య యూనివర్సిటీ, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, this year the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులు ఎవరైతే అర్హత కలిగిన వారో ఈ యొక్క సంవత్సరంలో ఫుల్ ఫీజులు మీకు మినహాయింపులు జరిగించాలని బోర్డు వారు నిర్ణయం చేశారు. If a person qualifies exceptionally well in their +2 and in the Karunya entrance examination, then they will have the scholarship. విద్యార్థులు +2లో కానీ కారుణ్య ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ ఎవరైతే ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారో అట్టి వారికి ఈ యొక్క మినహాయింపులు పొందవచ్చును. This is for the children of parents who are drawing less than 8 lakhs as salary or income in a year. పిల్లల యొక్క తల్లిదండ్రులు సంవత్సరానికి 8 లక్షలు సంపాదన కలిగిన వారికే ఈ యొక్క అర్హతలు కలవు. So apply for admission for these seats. సీట్స్ కోసమై అడ్మిషన్స్ కొరకై మీరు అప్లై చేసుకోండి. Of course, it has to be referred by a church or a diocese. ఒకవేళ డయాసిస్ కానీ ఒక సంఘం ద్వారా మీకు సిఫారసు చేయవచ్చును. You can go to this website www.karunya.edu and apply. మీరు www.karunya.edu అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ అప్లై చేసుకొనవచ్చును. You can also call this number for full information. మీకు అనేక వివరాలు కావాలంటే ఈ యొక్క నంబర్ను సంప్రదించండి. Yes, we are opening the portals of Karunya to help the poor, deserving Christian students. అర్హత కలిగిన క్రైస్తవ నిరుపేదలైన విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. You can apply from any part of India మీరు భారతదేశంలో ఏ మూలలో ఉన్నా అప్లై చేయవచ్చును. and enjoy this blessing to study at Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయం చదివి ఈ ఆశీర్వాదములన్నీ కూడా మీరు అనుభవించవచ్చును.